హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్న తోటికోడల్ని. ఈరోజు రెసిపీ అరటికాయ బజ్జీ. సాయంత్రం అయిందంటే చాలు ఎక్కువ మందికి ఏదో ఒకటి తినే అలవాటు ఎక్కువ ఉంటుంది. అందులోనూ డైలీ ఇంట్లో ఉండే స్నాక్స్ కన్నా కూడా వేడివేడిగా ఏదన్నా చేసుకుని తినాలి అనిపిస్తుంది. ఇక వర్షాకాలం అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. వేడివేడి బజ్జీలకి ఫేమస్ సీజన్ అని చెప్పచ్చు. అలాంటి బజ్జీల్ని ఆయిల్ లాక్కోకుండా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో చూపించిపోతున్నాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్తో మీరు కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా అరటికాయ పైన తొక్క తీసేసి ఇలా పొడుగ్గా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. బాగా పలుచగా లేదంటే బాగా దలసరిగా కట్ చేసినా కానీ మనకు బజ్జీ టేస్ట్ అనేది అంత బాగోదు. చూసారు కదా ఇక్కడ థిక్నెస్, ఆ థిక్నెస్లో ఉండాలి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి బ్లాక్గా అవ్వకుండా వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బజ్జీల పిండి కోసం 1 కప్పు శనగపిండి తీసుకుని 2 టేబుల్ స్పూన్లు వరిపిండి, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా అన్నీ వేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్స్ గోరువెచ్చని నూనె కూడా వేసుకుని ఇవి మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ బజ్జీల పిండి అనేది కలుపుకోవాలి. అండ్ బజ్జీల పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా లేకపోయినా కానీ మనకి ఆయిల్ అనేది లాగుతుంది. సో దీన్ని పర్ఫెక్ట్గా ఎలా కలపాలనేది చూపిస్తాను. ఇప్పుడు ముందుగా పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. అది కాకుండా పిండి కలిపిన తర్వాత మనం ఫింగర్ ముంచితే ఇలా పిండి అంటుకోవాలి. అది మన వేలికి అంటుకునే థిక్నెస్ని బట్టి బజ్జీ థిక్నెస్ అనేది వస్తుంది. అండ్ ఇందులో వరిపిండి వేయడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో క్రిస్పీగా వద్దు అనుకుంటే కనుక వరిపిండి అనేది స్కిప్ చేయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే బజ్జీలు అనేవి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా బజ్జీలు వేసినా కానీ ఆయిల్ అనేది లాగేస్తుంది. అండ్ డిప్ చేసిన తర్వాత వెంటనే వేసేయాలి బజ్జీ అనేది. లేదు అంటే మన బజ్జీలకి తోకల్లా వస్తూ ఉంటాయి. అలాగే బజ్జీలు వేసిన తర్వాత కూడా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ ఉండాలి. లేదు అంటే పైన మాత్రమే ఆయిల్ ఉండిపోయి ఒక సైడ్ ఆయిల్ ఉండడం వల్ల మనకి ఆయిల్ కూడా లాక్కుంటుంది. అలా అటు ఇటు ఫ్లిప్ చేస్తూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్లిప్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బజ్జీలో నేను గరం మసాలా కానీ వాము కానీ ఇలాంటివి ఏమి యూజ్ చేయలేదండి. ఇలా ప్లెయిన్గా ఉండడం వల్ల పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవడమేనండి. అండ్ చూసారు కదా చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి. అండ్ వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని మీకు కావాలంటే ఆనియన్ అండ్ లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు. అండ్ మీకు అప్పటి వరకు అయితే టైం ఉండదు, ప్లేట్లో పడిన వెంటనే బజ్జీలు అయితే ఖాళీ అయిపోతాయి. సో ఈ అరటికాయ బజ్జీలని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.